ఉపా చట్టం కనుకనే బెయిల్ రాలేదు. మీకు 4 సార్లు బెయిల్ వచ్చింది కనుకనే ఉపా చట్టాన్ని, దేశద్రోహ చట్టాలని, ఇప్పుడు దేశద్రోహ చట్టం అంటే అది ఇంకో రూపంలో ఉంది, వాటిని భారతీయ న్యాయ సమితిలో సంబంధిత ప్రొవిజన్స్ పెట్టాడు. ఎందుకు ఇది ప్రమాదకరం అంటే, ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ విషయంలో పేపర్లో చూడండి, హెడ్లైన్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్ పై ఉపా కేసు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చట్టంలో ఉన్న కేసులో పెట్టాలి, అంతే కదా. మీరు అనుచిత వ్యాఖ్యలు, రవిశంకర్ పై విమర్శ, హత్యానేర కేసు అంటే ఒప్పుకుంటారా? రవిశంకర్ పై విమర్శ, హత్యానేర కేసు, విమర్శ కేసే ఉండదు. పోనీ నాగేశ్వర్కు చెంపదెబ్బ, హత్యానేరం కేసు అని హెడ్లైన్ వచ్చింది. సో ఆంధ్రజ్యోతి కూటమికి సంబంధించిన విషయాల్లో ఆంధ్రజ్యోతి ఇది అఫీషియల్ గెజిట్ లాగా నమ్మచ్చు, మనం అభ్యంతరం లేదు. సాక్షి అయితే నమ్మలేము. పవన్ అంటే ఈ హెడ్లైన్ పెట్టిన జర్నలిస్టుకు, ఎడిటర్కు, మీడియా సంస్థకు ఒక అనుమానం రావాలి కదా. ఫస్ట్ అనుచిత వ్యాఖ్యలకు చట్టంలో ఎలాంటి కేసులు పెడతారు? అనుచిత వ్యాఖ్య, అది అనుచిత వ్యాఖ్యకు చట్టంలో ఉపా కేసు పెట్టచ్చా? ఈ ప్రశ్న హెడ్లైన్లోనే వ్యక్తమవుతుంది కదా. మరి సామాన్య పౌరుడికి అనుమానం రాదా? అనుచిత వ్యాఖ్య పోనీ రావణ్ ఒక్కడే చేశాడా? రోజు రాజకీయ పార్టీల నాయకులు అనుచిత వ్యాఖ్యలు కాదు, సముచిత వ్యాఖ్యలు చేస్తున్నారా? నాకు చెప్పండి. అసలు ఇంతకన్నా తీవ్రమైన, ఇంతకన్నా దుర్మార్గమైన, ఇంతకన్నా ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేయడం లేదా? మరి రావణ్ ఒక చట్టము, ఇతరులకు ఒక చట్టం ఎలా ఉంటుంది? ఇది రెండో క్వశ్చన్. మరి ఎందుకు పెట్టారు అనే విషయాలకు నేను వస్తాను. ఇక దీంట్లో ఉన్న రావణ్ చేసిన వ్యాఖ్యల వల్లనే కేసు పెట్టారని నేను నమ్మను. నా పైన కేసు రాకముందే నమ్మేవాడిని, నిజంగా నమ్మేవాడిని. నమ్మని కూడా చాలా మంది విషయంలో. వాళ్ళు ఏదో అభ్యంతరకరంగా మాట్లాడి ఉంటారు, మనం అన్ని ఫాలో అవుతామా? అభ్యంతరకరంగా ఏది పడుతుంది మాట్లాడదాం, మరి పెట్టకుంటుంటారా అని అనుకునేవాడిని కొన్నిసార్లు. కానీ నా పైన కేసు వచ్చాక నాకు ఆ నమ్మకం పోయింది, నా దృక్పథంలో మార్పు వచ్చింది. ఏంటి ఆ మార్పు అంటే, ఈ కేసులన్నీ మాట్లాడినంత సంబంధమే లేదు. మనం రాంగ్గా, అమాయకంగా అనుకోవద్దు. వాళ్ళు ఏదో మాట్లాడి ఉంటాడు, రావణు, కేవీఆర్ ఏదో మాట్లాడి ఉంటాడు, అందుకే కేసులు పెట్టుంటారు అని అనుకోవటానికి అవకాశమే లేదు. వాళ్ళు మాట్లాడిన దానికి దీనికి సంబంధమే లేదు. ఎందుకు పెడుతున్నారు? భయపెట్టడానికి పెడుతున్నారు, బెదిరించడానికి పెడుతున్నారు. అంటే మేము మా పవర్ ఏంటి అని చూపెట్టుకున్నాను పెడుతున్నారు. కానీ ఇలా పవర్ ఏందని చూపెట్టుకునే అధికారం ప్రజాస్వామిక ప్రభుత్వాలకు ఉందా? అక్కడే సమస్య. కొలోనియల్ రూలర్స్కి ఉంది, కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు లేదు. ఇది భారత న్యాయ వ్యవస్థ అనేక తీర్పులు చెప్పింది. ఎందుకు కొలోనియల్ రూలర్స్కి ఉంది పవరు? కొలోనియల్ కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఈస్ డిఫరెంట్, డెమోక్రటిక్ కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఈస్ డిఫరెంట్. కొలోనియల్ కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఇది హెజోమనిక్, అంటే అది ఆధిపత్యము. వారు ఆక్రమణవాదులు, వాళ్ళు దురాక్రమణ, ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. డెమోక్రటిక్ రూలర్స్ దేశాన్ని ఆక్రమించుకోలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఆక్రమించుకోలే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రేమతో ఓటు వేసి మమ్మల్ని పాలించు అని అక్కడ కూర్చుండబెట్టారు. లార్డ్ డలౌసీ, లార్డ్ విలియం బెంటిక్, వాడు ఈ లార్డ్ ఆ లార్డ్, వాడిని మనం కూర్చుండబెట్టలే, మనం ఓట్లేలే. వాడు ఆక్రమణదారుడు, వాడు దుర్మార్గుడు, వాడు దురాక్రమణ చేసి మన దేశాన్ని పాలిస్తున్నాడు. అందువల్ల వాడు పెట్టిన చట్టం, మనం పెట్టే చట్టాలు ఒకటిగా ఉండకూడదు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇది చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు ప్రజలు ప్రేమతో ఇచ్చిన అధికారం. డలౌసీ, విలియం బెంటిక్, కార్న్వాలిస్ల కొమ్మ ప్రజల అధికారం ఇవ్వలేదు. అందుకే వాళ్ళు అలాంటి చట్టాలు వాడారు. ఎందుకు ఈ కంపారిజన్ ఇస్తున్నా అంటే, యుఏపిఏ చట్టం ఎప్పుడు వచ్చింది? దీనికి మూలం ఎక్కడ? మీరు క్రిమినల్ లా చదవండి. మీరు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో అనుష్కా సింగ్, మీకు రవి నాయర్, ఇలా చాలా మంది ఆర్టికల్స్ రాశారు. జస్ట్ యుఏపిఏ యాక్ట్ ఇన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, యుఏపిఏ లా ఇన్ live.law.in అని కొట్టాడు. బాంబే తీవ్రవాద ఘటనల తర్వాత ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేశారు. సో తీవ్రవాదాన్ని అణిచివేయాల్సిందే, ఎక్కడ అనుమానం లేదు. కానీ తీవ్రవాది ఎవరు? తీవ్రవాదం ఏంటి? తీవ్రవాద చర్య ఏంటి అనే క్వశ్చన్. ఇప్పుడు రావణ్ చేసింది తీవ్రవాదమా? నాకు తెలియదు, తీవ్రవాదం అని పెట్టారు. కానీ నా విషయంలో నాకు తెలుసు. నా విషయంలో ఏంటి? సోమవీరరాజు నన్ను ఏమన్నాడు? తీవ్రవాది అన్నాడు. సో నన్నే తీవ్రవాది అన్నాడు. ఎవరినన్నా నేను ఎట్లా నమ్మాలి తీవ్రవాదని? సో నన్ను తీవ్రవాది ఈయన అని చెప్పాడు క్లియర్గా.
ఇది టెర్రరిస్ట్ అని. సో నాగేశ్వరరావు ఎవరు తీవ్రవాది? నేను ఎప్పుడు నేను ఎవరిని ఒక్కసారి ఒక చెయ్యి ఈ వాటర్ బాటిల్ కూడా ఇస్తలేదు ఎవరి మీద నా జీవితంలో ఇట్లా ఎంటీ బాటిల్ బరువున్న బాటిల్ పక్క పెట్టు, ఈ ఎంటీ బాటిల్ కూడా ఎవరి మీద ఇస్తలేదు నా లైఫ్ ఇంతవరకు ఎవరిపైన ఒకనాడు రాయి విసరలే. ఏమైనా ఉంటే విద్యార్థుల హక్కుల కొరకు పోరాడుతూ పోలీసు లాంటి దెబ్బలు తిన్నా అంతే తప్ప నేను రివర్స్ లో ఎవరిపై రాయి విసరలే. ఎవరిని ఇంతవరకు చెంపదెబ్బ కూడా కొట్టలే. ఇలా ఆడకూడాలి. నేను ఎట్లా తీవ్రవాది అయ్యాను? నేను ఎక్కడా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో నా జీవితంలో పాల్గొనలేదు. మరి నేను తీవ్రవాది అయ్యాను కదా. అంటే తీవ్రవాది అన్న పదాన్ని మీరు ఎంత భయంకరంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పెద్దలు దుర్వినియోగం చేసుకుంటున్నారని నా అనుభవంలో నేను నేర్చుకున్నాను.